వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మేడే సందర్భంగా కార్మికుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొని కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకమని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా గొంతెత్తితేనే హక్కులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీజీఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన నాయకులను జేఏసీ ఆధ్వర్యంలో శాల్వాతో సన్మానించారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ మరియు సామాజిక నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా కార్మికులు ఐక్యతతో ప్రదర్శించి 3 రోజుల సమ్మెని విజయవంతం చేసినారు. అయితే ముందు వాగ్దానాలు మాత్రమే వచ్చినాయి. మరి అవి అమలు జరుగుతాయా, ఏ రకంగా జరుగుతాయి, ఏ రకంగా జరగలేవు, లేకపోతే ఏమేమి ఈ వాగ్దానాలను అమలుపరచడానికి మరేమేమి నిర్బంధాలు జరుగుతాయి. వాగ్దానాలు వచ్చినాయి, నిర్బంధాలు వస్తాయి. మరి ఈ నిర్బంధాలని ఇప్పుడే పరమేశ్వర చెప్తున్నాడు. పాలకుడు ఎవడైనా పాలకుడే. అది కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు. చాలామంది అంటారు గత పాలకు ఇట్లయింది, 10 ఏళ్ళ కిందకి ఇట్లయింది. అవన్నీ కాదు. పాలకుడు పాలకుడే, కార్మికులు కార్మికులే. మరి ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఉత్సాహంగా మరి బాధతో, కష్టంతో తమకున్న బాధలు పోవాలని మేడే సందర్భంగా చెమటలు చేస్తూ జరుపుకుంటున్న రోజు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండుగ వాతావరణము కార్మికుల ఐక్యత వర్తిల్లడానికి, కార్మికులు ఏకంగా ఉండాలని చెప్పుకోవడానికి, లేకపోతే శపథం చేయడానికి ఈ దినం అవసరమని భావిస్తూ, మనకందరికీ తెలుసు గతంలో చికాగో నగరంలో జరిగిన ఆ సంఘటన ఏవైతే 10 గంటల తగ్గింపు కోసం జరిగిన పోరాటం ఏదైతే అది ప్రపంచవ్యాప్త కార్మిక దినోత్సవం అయింది. మరి ఇవ్వబడవు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మన పెద్దలు ఎవరైతే మార్క్స్ చెప్పినాడో అది అక్షరాల సత్యం. ఆ సత్యాన్ని మీరు మరి ఆ బానిస సంఖ్యలను నింపుకోవడానికి 3 రోజులు పోరాటం చేసినారు. గద్వాల డిపోలో చాలా ఐక్యతని ప్రదర్శించినారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఏదైతే ఈరోజు మేడే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వచ్చేసినటువంటి పెద్దలు, సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు మరియు నా మిత్రులకు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మనము ఎంతోమంది అమరులు మన కార్మికుల కొరకు ప్రాణాలు అర్పించి సాధించినటువంటి ఈ మేడే ద్వారా మనము కార్మికుల హక్కులను అన్నిటి సాధిస్తున్నప్పటికీ ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పూర్తిగా అణిచివేస్తూ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి ఉన్నారు. నేను 2 విషయాలు, ఎందుకంటే ఇది మనకు ఆర్టీసీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి నేను 2 విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. యావత్తు దేశంలో కార్మిక లోకం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ 140 ఏళ్ల క్రితమే అమెరికాలోనే, అంత అగ్రరాజ్యంలోనే కార్మికులందరూ ఏకమై పెద్ద ఉద్యమం చేసి వాళ్ళ హక్కులు సాధించాలంటే ఈ రోజు ఆధునిక ప్రపంచంలో, సమాజంలో, మన భారతదేశంలో మరి కార్మికుల మధ్యన ఐక్యత లేకుండా విచ్ఛిన్నం చేసి రకరకాల ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మన ఆర్టీసీ లాంటి ఇతర సంస్థల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆర్టీసీలో అనేక రకాల ఇబ్బందులతోటి వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. బస్సులు నడపడంలో అనేక సమస్యలు, వాళ్ళ జీతాల విషయంలో అనేక సమస్యలు. యూనియన్ల తరఫున, ఆర్టీసీ కార్మికుల తరఫున ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం గద్వాల డిపో తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటీసీ కార్మిక సంఘంగా హెచ్చరిస్తూ తొందరలోనే ఆర్టీసీ యూనియన్లని ఎన్నికలు జరపాలి. అట్లాంటి ఆర్టీసీ మొత్తం కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ టీఆర్సీ కావచ్చు, ఏమి లేవు విపరీతమైన పనిభారంతో మరి ఆర్టీసీ కార్మికుల శ్రమని ఈరోజు దోచుకుంటున్న సందర్భం ఉంది. పైగా ఏమైనా స్వేచ్ఛ ఉందా, వాళ్ళకి ఏమైనా సరైన హక్కులు ఉన్నాయా? మరి ఈరోజు అంటే ఏమాత్రం కూడా లేకుండా మరి అనేక రకాల ప్రభుత్వాలు, పెత్తందారి వ్యవస్థ, పెట్టుబడి సామ్రాజ్యవాదులు మరి చేయడం వల్ల ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు ఐక్యం కావడం వల్లనే ఇవాళ మనం భారతదేశంలో కూడా ఇవాళ మేడే జరుపుకుంటున్నాం. ఇవాళ కార్మికులకు హక్కులు వచ్చినాయంటే మరి అదే నిదర్శనం. కాబట్టి
నిజంగా మరి ప్రపంచంలో కార్మికుల యొక్క శక్తి చాలా గొప్పది. ఎందుకంటే ఈ దేశంలో కార్మికులు లేకపోతే ఏది కదలదు, బస్సు కదలదు, చక్రం కదలదు, ఏది షాపింగ్ మాల్స్ నడవ, ఎక్కడ పోయినా ఈ ప్రపంచంలో అన్ని వ్యవస్థలలో కార్మికులే ఈ దేశానికి పెట్టుబడి, ఈ దేశానికి సంపద ఎవరు? కార్మికులే, పాలక వర్గాలు కాదు. మరి శ్రామిక వర్గానికి మరియు కార్మిక వర్గానికి ప్రపంచవ్యాప్తంగా మరి మన నడిగడ్డలో జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మేడే కార్యక్రమం సందర్భంగా వారందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు పెద్దలు మాట్లాడినట్టు ఇవాళ సంఘటితంలోనే బలం ఉంటుంది. అందరం సంఘటితంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోవచ్చు. పోరాటంలో ఆశ ఉంటుంది. ఇదే మేడే యొక్క నినాదము. మరి ఎప్పుడైతే సంఘటితంగా మనమంతా బయటకు వస్తామో, రోడ్ల మీదకి వస్తామో, పోరాటాల్లోకి వస్తామో అప్పుడే మన హక్కులు మనకు వస్తాయి. ఇవాళ సామ్రాజ్యవాదానికి అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకి కార్మిక వర్గానికి ప్రపంచంలో యుద్ధాలు నడుస్తున్నాయి. అంటే వాళ్ళు ఒక పండుగ చేసుకునే పాపం చేసుకునే 24 గంటలు బస్సు నడపాలా, 24 గంటలు పనిలో ఉండాలనే దాంతో అవలంబిస్తున్నారు. కానీ మరి వాళ్ళకు వచ్చిన న్యాయమైన డిమాండ్లు నెరవేరిస్తే ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది కూడా ఆలోచించాలా. ప్రభుత్వాలు వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నది, వాళ్ళ యొక్క దోపిడీ తీసుకుంటుంది తప్ప వాళ్ళకు మరి రావాల్సిన హక్కులు, రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలి. మరి మాటలు తెచ్చినాయి. ఇవాళ 4 లేబర్ కోడ్లు తెచ్చి ఇవాళ కార్మికుల నెత్తుల పైన నల్ల చట్టాలుగా మారినాయి. వాటిని కూడా మరి రద్దు చేసుకునేటువంటి పరిస్థితి రావాలి ఈ దేశంలో. ఖచ్చితంగా వాటి కోసం కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎప్పుడైతే గతంలో మరి ఒక 4-5 ఏళ్ల కిందట రైతులు, ఆ రోజు పంజాబ్ రైతులు ఎట్లయితే నల్ల చట్టాలు తెస్తే మన స్వయాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనక్కి తీసుకున్నారంటే రైతుల యొక్క పోరాటం ఎంత గొప్పదో మరి అది అట్లనే కార్మికుల యొక్క పోరాటం కూడా ఈ దేశంలో చాలా గొప్పది. ప్రపంచంలోనే ఒక కార్మికులకు తప్ప చరిత్ర ఏ నాయకులకు లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అయితే ప్రభుత్వమే కార్మికులకు 4,400 కోట్లు నెలకి ఆర్టీసీలకి మరి ఎందుకు ఇస్తలేదు? మరి వీళ్ళకి ఎందుకు టార్గెట్ పెడుతుంది అంటే మరి ఇప్పుడు అది ఆర్టీసీ మార్చి పెట్టండి, వాళ్ళు పనిచేస్తారు అంటే పథకము అబద్ధం పేరుతో తీసుకొచ్చి వాళ్ళ కార్మికులు ఎత్తున పని ప్రభుత్వాలు. ఇది హామీ కాదు, ఇది వాళ్ళు